మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకు స్వాగతం. బామ్మ చేతి వంటలో భాగంగా ఈ రోజు ఒక బామ్మ మరిచిపోలేని 2 టేస్టీ వంటకాలు మనకు పరిచయం చేయబోతున్నారు. ఆ బామ్మ ఎవరో తెలుసా? ప్రభాదేవి బామ్మగారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ బామ్మని పరిచయం చేసుకుని ఆవిడ చేసే ఆ 2 టేస్టీ వంటకాలు ఏంటో చూసేద్దామా? హాయ్ బామ్మ, ఎలా ఉన్నారు? బాగా ఉన్నామ్మా. ప్రభాదేవి బామ్మగారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను యాక్చువల్గా పార్వతీపురం అని వైజాగ్ దాటాక అక్కడ నేను అడ్మిషన్స్గా పనిచేశానమ్మా. హిందీ పండిట్గా పనిచేసి నెక్స్ట్ ఇంకా 3 years నాకు సర్వీస్ ఉండగా నాకు అడ్మిషన్స్ ప్రమోషన్ ఇచ్చారు. అడ్మిషన్స్గా వర్క్ చేసి 2004లో రిటైర్ అయిపోయాను. 2005లో నేను హైదరాబాద్ వచ్చాను. 5 years అయింది మా అబ్బాయి దగ్గరకు వచ్చాను. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే, సో ఇప్పుడు అబ్బాయి దగ్గర ఉంటున్నారు? అబ్బాయి దగ్గర ఉన్న అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది, అంటే హైదరాబాద్ కూకటిపల్లి ఉంటుంది. అమ్మాయి ఇద్దరి దగ్గర ఉంటుంటాను. ఎక్కువ హెడ్ క్వార్టర్స్ అబ్బాయి అనమాట. అబ్బాయి దగ్గర ఉంటాను. మరి ఇంట్లో అబ్బాయి దగ్గర ఉన్నప్పుడు మనవాళ్ళకి మనవరాళ్ళకి వంటలు అవి చేసి పెడుతుంటారు, అన్ని రకాలు. ఓకే, మరి మా మీ ఇంటి వంటలో 2 టేస్టీ వంటకాలు మాకు చూపించబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ సంతోషంలో లేట్ చేయకుండా వంట స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా వెళ్దామా? రండి. ప్రభాదేవి బామ్మ గారు, మరి 2 టేస్టీ వంటకాలు చూపిస్తానన్నది ఇక్కడ బౌల్స్ లో చూస్తే రకరకాలుగా బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అసలు మొదటి వంటకు ఏంటి, ఏం చూపించబోతున్నారు? వంకాయ శివంగి పులుసమ్మ అంటారు దీన్ని. సో అసలు ఆ కూర గురించి, మనం ఆ పులుసు గురించి తెలుసుకునే ముందు అసలు దానికి కావాల్సిన పదార్థాలు అలా చెప్తాను. వంకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతులు, చింతపండు, ఇంగువ, ఉప్పు, నువ్వులు. ఓకే బామ్మ, మరి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. ముందుగా మనం ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామా? అవునమ్మా, ఇవన్నీ కూడా ఈ పదార్థాలన్నీ కూడా మనం వేచి దాన్ని మళ్ళీ పొడి చేసుకుని పెట్టుకోవాలమ్మా. ఓకే, వేయించి పొడి చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా ఇందులో మనం ఏమేమి వేసాం? ఈ ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసుకుని పొడి చేసుకుని పెట్టుకున్నాం. పొడి చేసి పెట్టి ఇంకేమైనా నూలుపప్పు కూడా వేసుకోవాలి. నూలు పొడి కూడా వేచి పొడి చేసుకుని పెట్టుకున్నాం. ఓకే, సో అసలు పేరు లేదో స్పెషాలిటీ కనబడుతుంది కాబట్టి అదే స్పెషాలిటీ. స్టార్ట్ చేసేసి దాని గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ అండి సిమ్లో పెట్టండి. ఇది ఈ లోపల నూనె వేస్తాం కదా, అది వేడెక్కే లోపల స్టఫింగ్ అయిపోతుంది. అవి పడేసిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఆయిల్ వేద్దామా బామ్మ? ఆయిల్ వేయాలమ్మా. వాటికి సరిపడ్డ ఆయిల్, డీప్ ఫ్రై కాదు, కొంచెం వేగాలన్నమాట. సరిపోతుందా? కొద్దిగా చాలు సరిపోతుందా? ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుంటామమ్మా. ఇప్పుడు మనం ఈ పొడి ఉంది కదా, ముందు పౌడర్ ఇవన్నీ వేచి పొడి చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ పౌడర్లో కొంచెం పసుపు వేసుకున్నాం అనమాట. పసుపు హాఫ్ స్పూన్ వాటికి తర్వాత ఇప్పుడు వీటికి సరిపడ్డ ఉప్పు వేసుకుంటాం, అది సరిపోతుంది. తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కున్నాం, ఇది కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా సన్నగా తరుక్కున్నాం, ఇది వేసుకోవాలి. నూలు పొడి చేసుకున్నాం కదా, దీంట్లో చాలు. ఇది లాస్ట్లో మళ్ళీ వేసుకుంటాం, గ్రేవీలో వేసుకుంటాం అన్నమాట. దీంట్లో కొంచెం ఆయిల్ పోయాలి, ఎందుకంటే చిన్న చిట్కా, ఇది అందరికీ తెలియదు. మనం స్టఫ్ చేసింది అందులో ఆయిల్లో పడిపోతుంది, వెంటనే మాడిపోతుంది. అది పడకుండా ఉండాలంటే చిన్న చిట్కా, దీంట్లో కొంచెం ఆయిల్ వేసామంటే చాలు. సన్నంగా పెట్టాం కాబట్టి ఒక్కొక్కటి కూరుకుని అందులో వేసేసుకోవాలి. లేకపోతే ఆయిల్లో పడిపోతుంది. సిమ్లోనే పెట్టమ్మా, సిమ్లోనే ఉండాలి ఇది, ఎందుకంటే ఆవిరి మీద మగ్గాలి, మెత్తగా అవ్వాలన్నమాట. అయినా ఆ కాలంలో ఫుడ్ చాలా స్ట్రాంగ్ ఫుడ్. దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, పప్పులు, పప్పు అదే అన్ని పప్పు, కాల్షియం ఉంది, నూలు పప్పు, ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత మెంతులు, దేనికి పనికి వస్తాయి మెంతులు చెప్పు? నాకు తెలియదు. షుగర్ పేషెంట్ పనికి వస్తుంది. మరి సో వాళ్ళు కూడా తినొచ్చు అన్నమాట. అయ్యో, వాళ్ళు తింటారు. ఇది లాస్ట్లో మనం గ్రేవీలో వేసుకుంటాం. ఓకే, ఏదైనా
దీంతో కొంచెం ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే అది పెట్టాము. అది పెడితే మగ్గుతుంది, బాగా మగ్గుతుంది. పేరేంటి? వంకాయ శివంగి పులుసు. అసలు ఆ పేరుకున్న ప్రత్యేకత ఏంటి ఇప్పుడు నేను తెలుసుకోవాలి. అది ఇప్పుడు చెప్తాను. శివంగి అంటే సింహం అన్నమాట. సింహం అంటే ఎవరైనా భయపడతారు, అలాంటి మనిషిని చూసినా ఇంకా భయపడతారు. అలాంటిది ఆడవాళ్ళకి శివంగి తత్వం ఉన్నదంటే ఇంకా భయపడతారు. ఇక వంట ఇలా లేదా అలా లేదా ఇంపులు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఈ డిష్ పెట్టేసామంటే ఆ శివంగిని చూసినట్టు చూసి తినేస్తారు, నోరు మాట్లాడుకుని తినేస్తారు, కడుపు నిండిపోతుంది. ఇంకేంటంటే ఒక వంకాయ తీసుకుని ఇంత ఇంత బౌల్డ్ దాంట్లో పులుసు, వంకాయ శివంగి పులుసు కదా, పులుసు తీసుకుంటే ఇంత అన్నం తింటారు. బామా మరి 10 minutes కూడా అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? మంచి వాసన కూడా వచ్చేస్తుంది. బాగుంది కదా. ఇప్పుడు మనం చింతపండు పులుసు ఉంది కదా, అది మనం వేసుకుంటాం అనమాట. అసంతా బాగా మెత్తబడిపోయింది. ఇంకా తగ్గించాలి, స్టవ్ తగ్గించి సిమ్లో ఉంది కదా. ఇంకేంటంటే ఒకసారి వెయ్యాలమ్మా. ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టామా, నీళ్ళు కొంచెం మరుగే టైంకి మనం వేస్తాం అన్నమాట. సో వంకాయలు బాగా ఈ పులుసు కదా రావాలి, వంకాయ పులుసు వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మరుగుతున్న టైంకి నేను చెప్తాను. ఇదంటే వాటర్ అంతా మరిగిపోవాలి, వాటర్ మరగాలి, వాటర్ ఇవాపరేట్ అవ్వకూడదు, వాటర్ ఉండాలి. మరుగుతున్నది కదా, ఇప్పుడు మనం వేసుకుందాం. వేసేద్దామా? నూనె పొడి వేసుకుంటాం మొత్తం అంతా వేసుకుంటాం. మనం ఇందాక స్టఫ్ చేయడానికి వాటిలో వేసింది కాకుండా మిగిలింది వేసేస్తాం అన్నమాట. ఒకసారి మరగనిస్తే చాలు అన్నమాట. ఇంకా మనం ఏంటంటే ఈ పొడి కూడా ఉంచాం కదా, కొద్దిగా స్టఫ్ చేసి ఉంచాం కదా, అది కొంచెం గ్రేవీ కొంచెం చిక్కగా ఉండాలి కదా, అందుకే ఇది కూడా మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. అది వేసిండి అందుకే అది వేసిండి అంతా ప్రోటీన్స్ కాల్షియం అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ వేస్తావా, కొంచెం కొద్దిగా వేయండి, ఇంకా ఎక్కువ అక్కర్లేదు. చాలు బస్. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకేమన్నా మనం సర్వింగ్ బౌల్ తీసుకోవచ్చమ్మా. ఇది అయిపోయింది, తీసేస్తావా? తీసి ముందర వంకాయలన్నీ తీయి. చాలమ్మా. ఇంకా అక్కడ పెడతావా? నేను కొంచెం గార్నిష్ చేస్తాను, కొత్తిమీర. వంకాయ శివంగి పులుసు రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వంకాయ శివంగి పులుసుకి కావలసిన పదార్థాలు: శనగపప్పు, మినప్పప్పు, నువ్వుల పప్పు, ఎండుమిర్చి, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతులు, చింతపండు, ఇంగువ, ఉప్పు, వంకాయలు, నువ్వులు. వంకాయ శివంగి పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసుకుని అందులో కొంచెం ఇంగువ కలుపుకోవాలి. అలాగే నువ్వులు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపల ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా వేయించి పొడి చేసుకున్న పొడి, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకొని అందులో 2 స్పూన్స్ నూనె కూడా వేసి కొద్దిగా కలిపి ముందుగా కట్ చేసుకున్న వంకాయల్లో స్టఫ్ చేసి వేడైన నూనెలో వేసి వేయించి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఆవిరితో ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి చింతపండు పులుసు, ముందుగా తయారు చేసుకున్న పొడి, తగినంత ఉప్పు, వంకాయలో స్టఫ్ చేయగా మిగిలిన పౌడర్, అలాగే కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ శివంగి పులుసు రెడీ.